సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు థానేలో అరెస్టు చేశారు. దీనికి సంబంధించి డీసీపీ దీక్షిత్ వివరాలు మీడియాకు వెల్లడించారు. జనవరి 16న ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహబ్జాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ నివాసంలోకి వెళ్లినట్లు తెలిపారు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి కస్టడీకి కోరతామన్నారు. ఈ ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశుడిగా గుర్తించామన్నారు. నిందితుడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడని, భారత్ వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడని వెల్లడించారు. 6 నెలల క్రితం ముంబై వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవన్నారు పోలీసులు. 16 जनवरी 2025 को रात में 2 बजे बांद्रा पुलिस स्टेशन की हद्दी में अभिनेता श्री सैफ अली खान इनके घर पर जबरी चोरी के उद्देश्य से बांद्रा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है और एक आरोपी को उसमें अरेस्ट किया गया है। आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। इसीलिए एप्रोप्रिएट इस केस में एप्रोप्रिएट सेक्शंस की वाड़ की गई है और उस हिसाब से आगे का इन्वेस्टिगेशन किया जा रहा है। किन सेक्शंस को पासपोर्ट एक्ट में या फिर पासपोर्ट एक्ट के रेलेवेंट सेक्शंस में रेलेवेंट सेक्शंस इसमें अप्लाई किए गए हैं, उसकी डिटेल्स हम प्रेस नोट से आपसे शेयर कर रहे हैं। దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి 30 ఏళ్ల వయసు కలిగినటువంటి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఇంతకు ముందే ముంబై డీసీపీ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీక్షిత్ డీసీపీ ఈ వివరాలన్నీ కూడా మీడియాకు తెలియజేస్తూ జనవరి 16వ తేదీన ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందంటూ తమకు అందినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశామంటూ కూడా డీసీపీ విషయాన్ని తెలియజేశారు. అతను 30 ఏళ్లకు చెందినటువంటి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఈ రోజు సాయంత్రం రిమాండ్ కూడా చేయనున్నట్టు కూడా డీసీపీ విషయాన్ని తెలియజేశారు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి ఈ దొంగ వెళ్లాడు అనేది మాత్రం పోలీసులు ఫైనల్ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అతడు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి కస్టడీ కోరుతాము, దీనికి సంబంధించి తదుపరి విచారణ కూడా చేపట్టి ప్రాథమిక విచారణలో అతన్ని బంగ్లాదేశీయుడిగా గుర్తించాము. నిందితుడు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి భారతదేశంలోకి వచ్చిన తర్వాత తన పేరుని విజయ్ దాస్ గా పేరు మార్చుకొని 6 నెలల క్రితమే ముంబై వచ్చి భారతీయుడని చెప్పడానికి అతని దగ్గర ఎలాంటి సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ మాత్రం పోలీసులు గుర్తించి అతను బంగ్లాదేశీయుడు, అతను భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకుండా తన పేరు మార్చుకొని ముంబై ఇటీవలే వచ్చి ఈ చలామణి అవుతా ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం జనవరి 16 తారీఖు తెల్లవారుజామునటువంటి ఈ ఘటన సంబంధించి సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడిపై సైఫ్ చిన్న కుమారుడు జేష్ గదిలోకి వెళ్లి దుండగుడిని చూశాక జేష్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకునే సమయంలో ఈ గొడవ జరిగింది. సైఫ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా ఈ దొంగ తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి సైఫ్ అలీ ఖాన్ పై కూడా దాడికి పాల్పడి అక్కడి నుంచి కూడా అతను తిరిగి పారిపోయాడు. ఇమీడియట్ గా అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించాము. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారంటూ కూడా వైద్యులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి ఇటీవలే సైఫ్ ని మార్చి అతనికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నామంటూ కూడా పోలీసులు వైద్యులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ ఘటన తర్వాత 20 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఎవరైతే నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం కోసం ప్రయత్నాలు జరిపి వ్యక్తులపైన దాడికి పాల్పడ్డారో అతను ఇక్కడి నుంచి
పారిపోతుండగా అతని ధానేలో అరెస్ట్ చేసి ముంబై పోలీసులు ఇంతకు ముందే ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అనంతరం డీసీపీ ఈ విషయాలు మీడియాకు వెల్లడించడం జరిగింది. దీంట్లో ఎలాంటి కుట్ర కోణం లేదు, ఎలాంటి అండర్ వరల్డ్ మాఫియాలతో సంబంధాలు లేవు. ఇతను బంగ్లాదేశీయుడు, పేరు మార్చుకొని భారత్ లోకి అక్రమంగా చొరబడి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి కేవలం దొంగతనం కోసం మాత్రమే ఇతను వెళ్ళాడు అనేది మాత్రం పోలీసుల నుంచి అయితే ఒక క్లారిటీ రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.